ఇల్లు కట్టిన తర్వాత కాంపౌండ్ వాల్ విషయంలో వాళ్ళు శ్రద్ధ తీసుకోవట్లేదు. అంటే సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కాంపౌండ్ వాల్ ముందే అనుకుంటారు, కట్టేస్తారు, ఇంకా దాని వంక చూడకుండా ఇదంతా కడతారు బ్రహ్మాండంగా. అన్ని రకాలుగా కూడా మంచి మంచి టైల్స్ తెచ్చి రకరకాలుగా అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక స్వర్గంలో తీర్చిదిద్దేసుకుంటారు ఆ ఇంటిని. అయితే కాంపౌండ్ వాల్ అనేది ఏమిటంటే శ్రీరామ రక్ష. ఇంటికి ఎన్ని కోట్లు మీరు పెట్టి ఖర్చు పెట్టినా సరే కాంపౌండ్ వాల్ అనేది ఆ ఇంటిని రక్షిస్తుంది అనమాట. కాంపౌండ్ వాల్ రక్షించడం ఏమిటి అనేది అనుకుందాం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద విల్లాలు ఇల్లు అని అనుకున్నాం, బిల్డింగ్లు అనుకున్నాం. అవన్నీ కాకుండా ఒక చిన్న ఇల్లు ఉంది అనుకుందాం. ఒక ఇల్లు ఒకరు కట్టుకున్నారు, దానికి కాంపౌండ్ వాల్ లేదు. ఆ పక్కన ఏవేవో ఇల్లున్నాయి అవి ఇవన్నీ. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమో ఎత్తుగా ఉంటాయి, ఒక్కొక్కరు పల్లంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దానికి ఉన్నటువంటి వాస్తుకి సంబంధించినటువంటి దోషాలన్నీ